నల్గొండలో చూస్తున్నాం బీజేపీ కార్యాలయంపై అయితే గుడ్లు విసరడం జరిగింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్న నల్గొండ నుంచి. కిరణ్, మరి ముఖ్యంగా చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా మన తెలంగాణ వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ర్యాలీ అయితే మిన్నంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఏమైనా రాజకీయ కోణం ఉందా? అండ్ అలాగే పోలీసుల పర్మిషన్ అయితే తీసుకున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? సోనీ, కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ పథకం ఈ పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలకు పిలుపు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడైతే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాసు నేతృత్వంలో నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. క్లాక్ టవర్ సెంటర్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇటు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే క్రమంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కూడా కోడిగుడ్లు టమాటాలు విసరణతో కూడా ఈ కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ తో పాటు దాదాపు 40 మంది పార్టీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ పథకం అనేది ఈ పేరు మార్చడంపై కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం మహాత్మా గాంధీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చేటువంటి మహాత్మా గాంధీని ప్రజలు మర్చిపోవాలనేటువంటి కుట్ర చేస్తున్నారనేటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన అయితే